ఐదుగురం సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ పరిచయాలు. ప్రశాంతి. హాయ్ సుమా. హాయ్. మీరంటే పెద్ద బిగ్ 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 ఫ్యాన్ ని. థ్యాంక్ యూ. అసలు మీ షో చూడండి, తినలేను, పడుకోలేను, ఏమీ చేయలేను. ఇది ఒక రకమైనటువంటి. అలా అని నేను చెప్పను. దేవుడా. సరే, నా గురించి చెప్పనిస్తారా? నీ పేరు మాత్రమే ప్రశాంతి, నువ్వు టోటల్ అశాంతి అనుకుంటాను. నేను అస్సలు అశాంతి కాదు. ఇంతకీ నీ గురించి చెప్పు. నా పేరు ప్రశాంతి. ఎంతమంది కలిగించావు అశాంతి? ఎవరికి కలిగించలేదు, ప్రెజెంట్ మీకే కలిగిద్దాం అనుకున్నా. కానీ ఇంతకీ నువ్వు యాంకర్ గా ట్రై చేస్తున్నావా? ఆల్రెడీ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? నేను లోకల్ ఛానల్స్ లో యాంకర్ గా చేస్తున్నాను. సో లోకల్ ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తున్నావు. రైట్. నేను డిగ్రీ చదువుతున్నాను. అయిపోయింది. ఓకే, మధు. హాయ్ అండి. హాయ్. నా పేరు మధు. నేను దిల్సుఖ్ నగర్ నుండి వచ్చాను. నేను సివిఆర్ లో న్యూస్ రీడర్ గా చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఇప్పుడే ఇక్కడ ఉన్నాను. ఓకే. ప్రణీత. నా పేరు ప్రణీత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఆమె ఉద్యోగం చేసుకుని ఆమె జీతం ఇచ్చేసుకుంటూ ఉంటుంది. నా పేరు జోష్న. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఓకే, పరిచయాలు అయిపోయాయి. మరి ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్ సానిక్ స్టార్ మైడలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. అక్కడే ఉంది, ఒకళ్ళకి దొరికేసింది. దగ్గరగా వచ్చావు ప్రణీత. నీ రైట్ కుంది. అయ్యో అయ్యో. ప్రశాంతి అలాగే స్ట్రైట్ గా వచ్చేసి రైట్ కే ఉంది. అది రైట్ కే ఉంది. ఓకే, ప్రశాంతి కూడా కూర్చుంది. ప్రణీత కరెక్ట్ రివర్స్ గా వెళ్ళాలి నువ్వు. నీ లెఫ్ట్ నీ లెఫ్ట్ కి అలాగే వెళ్తూ ఉండు. ఎస్, కొంచెం ముందరుంది. దగ్గరగా ఉన్నావు ప్రణీత. మధు లెఫ్ట్. ప్రణీత అక్కడే ఉంది. రైట్ ఉంది. రైట్ లో వెళ్ళు మధు. తొందరగా ప్రణీత అక్కడే. ప్రణీతకి మధుకి మధ్యలో టగ్ ఆఫ్ వార్ లాగా నడిచింది స్టూల్ కోసం. 10 పాయింట్స్. అంటే ఒక చిన్న పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నాను. ఎప్పుడు పడుతూనే ఉంటుంది కానీ ఒక్కసారి కూడా దెబ్బలు తాకు. ఏంటది? వానా. ఇంకా మీ దగ్గర క్వశ్చన్స్ అంటే వాన పడుతుంది అడగాలన్నమాట. కానీ ఎండ పడితే మాత్రం వడదెబ్బ తగులుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. రెడీ 1 2 3 గో. అయిపోయింది. ఓకే, వచ్చేయండి. కూర్చున్నాక ఎందుకు లేచావు? డౌట్ వచ్చింది. అది చూలు అవునా కాదా? మీరు కూర్చున్నారేమో అని. నేను కూర్చున్నానేమోనని. అబ్బా. ఓకే, సో నీకు 15 పాయింట్స్. నువ్వేమైనా అడుగుతావా? జోక్ చెప్తా. చెప్పు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. హస్బెండ్ చెట్టు ఎక్కుతారు అనమాట. ఏమే ఇక్కడ ఈ చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ అమ్మాయిలు అందరు కనిపిస్తున్నారు అని అంటారు. చేతులు వదిలేసి చూడండి ఎంబీబీఎస్ అమ్మాయిలు కూడా కనిపిస్తారు అని అంటారు. అంటే కింద పడితే పక్కలు ఇరుగుతాయి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ.
రెడీ 1 2 3 గో. స్ట్రైట్ మాకు స్ట్రైట్. రైట్. ఓవర్, గేమ్ ఓవర్. సో మధుకి 25 పాయింట్స్ వచ్చాయి ఈ రౌండ్ లో. ప్రశాంతి 20 పాయింట్స్. థ్యాంక్ యూ. ఏమైనా చెప్తారా, అడుగుతారా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. పొడుపు కదా. అడగండి. నల్లోడికి 4 చెవులు. లవంగం. అబ్బా. నేను ఒకటి అడుగుతాను. ఓకే. ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక చెట్టు కింద కూర్చుంటారు. అంటే వాళ్ళకి అసలు ఏం తెలీదు. ఓకే. ఇద్దరు డమ్మీనే అన్నమాట. Hmm. అయితే ఒకడు అడుగుతాడు, అరే నాకు ఒక డౌట్ వచ్చిందిరా, నాకు ఆ డౌట్ క్లారిఫై చేయవా, దానికి మీనింగ్ నాకు తెలియట్లేదు అని అంటే, ఏంట్రా అడుగు నేను చెప్తాను అని అంటాడు. అంటే నేను చాలా తెలియగలవాలని వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. అయితే ఐఎమ్ గోయింగ్ కి మీనింగ్ ఏంట్రా అని అంటే, నేను వెళ్తున్నా అంటే, అరే అరే వెళ్ళకురా, మీనింగ్ చెప్పేసి వెళ్ళురా అంటుంటాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆర్లిక్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా బామా. మేము ఒక సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాము, పక్కనే చాలా పిక్చర్స్ వస్తాయి. ఫ్రీజ్ అయిన తర్వాత మీరు సినిమా పేరేంటో చెప్పాలి. ఓకే. ఫస్ట్ సెలబ్రిటీ జయప్రద గారు, పక్కన పిక్చర్స్. మధు, సింహాసనం. కరెక్టా కదా చూద్దాం. సింహాసనం అని ఎందుకు చెప్పారు? అందులో ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చిందని కృష్ణ పాడుతుంటాడు కదా, జయప్రద గారు కూడా ఉంటారండి. జయప్రద గారి కోసమే వాడాడండి. ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. నెక్స్ట్ సెలబ్రిటీ మనోజ్, మంచి మనోజ్, పక్కన పిక్చర్స్. క్లూ కావాలా? మీరు అక్కడ ఇంగ్లీష్ లో చూస్తున్న దాన్ని తెలుగులో చెప్పాలి అంతే. మధు, ప్రయాణం. కరెక్టా కదా చూద్దాం.
కళ్యాణం 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ సూర్య పక్కన పిక్చర్స్. ఏంటి ఎవరు బజార్ నొక్కట్లేదు? క్లూ. క్లూ కావాలా? అవును. రీసెంట్ మూవీ జంట నగరాల్లో ఒకటి. ప్రణీత సికిందర్. కరెక్టా కదా చూద్దాం. Wrong answer. No. ఓకే ప్రణీత 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ సిద్ధార్థ్ పక్కన పిక్చర్స్. మధు బావా. ఓకే చూద్దాం. పరికినిలో అదర అదర పడసు ఎంకి అదర అదర పాలకంకి అదర 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 మొక్క చెన్న పెరట మధ్య నిలిచి ఉంటా మీద కుకీలంలా తుప్పుమంటోనే సోకు పచ్చి పాల నొరకలాగా ముద్దొచ్చేస్తోందే. మురిపిస్తా రిబ్బెండ్ కడకు చుట్టే దోస్తా ఎద దోస్తా రంగు రంగు కాదునట్టే. నగర 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 నగర. మధు 6 పాయింట్లు. అలా మధు స్కోర్ 43కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లరి నరేష్ పక్కన పిక్చర్స్. ప్రశాంతి కత్తి కాంతారావు. కత్తి కాంతారావు కరెక్టా కదా చూద్దాం.
కానీ పక్కన గన్ను పట్టుకొని వచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. 43 పాయింట్స్ తో మధు లీడ్ లో ఉంది. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మైల్ లో నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. స్వేద బిందువులు అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఆప్షన్స్. ఏ రక్తపు చుక్కలు, బి చెమట చుక్కలు. చెమట చుక్కలు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3 పాయింట్స్. మధు 3 పాయింట్స్. అమెరికాలో కుక్కల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజియం పేరేమిటి? ఏమిటి కుక్కలకి మ్యూజియమే? ఆప్షన్స్. ఏ కరేజియస్ మ్యూజియం ఆఫ్ ద డాగ్, బి ద అమెరికన్ కెనల్ క్లబ్ మ్యూజియం ఆఫ్ ద డాగ్. క్లూ ఏమైనా ఉందా? అయ్యో అలాంటివేం లేవండి. లేవా అండి? లేవండి. తెలీదండి. ఏదో ఒకటి చెప్పండి. కెనల్ క్లబ్. ద రైట్ ఆన్సర్. ఓ ద అమెరికన్ కెనల్ క్లబ్ మ్యూజియం ఆఫ్ ద డాగ్. దీనికి 31 ఏళ్ల చరిత్ర ఉంది. 1982లో స్థాపించారు. కుక్కలున్నాయా మీ ఇంట్లో? లేవు. మీ ఇంట్లో ఏంటి దాని పేరు? స్నూపీ. స్నూపీ. ఏం బ్రీడ్? బ్రీడ్ వచ్చేసి యాక్చువల్లీ మేము బ్రీడ్ అని అంటే నార్మల్ గా యుఎస్ వెళ్తున్నారు వాళ్ళు, ఇంకా ఉండట్లేదు కదా నువ్వు తీసుకెళ్ళిపో అంటే తీసుకొచ్చాను. బొంగురెలు. కానీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు మా దగ్గర లేదు. ఎవరు తీసుకెళ్లారు? మీరే మా ఇంటి వాళ్ళ ఇంట్లో. ఎక్కడైనా ఇచ్చారా? మా ఇంటి వాళ్ళ ఇంట్లో ఉంచాము. మీ ఇంటి వాళ్ళ ఇంట్లో ఉంచారా? మా ఆంటీ వాళ్ళ ఇంట్లో. ఓకే. నిజంగా ఏమంటారు, నిస్వార్థమైనటువంటి ప్రేమనిచ్చేటువంటి జంతువు. అవును. మా ఇంట్లో కూడా 2 కుక్కలు ఉన్నాయి. వాటికి ఇంకేమీ అక్కర్లేదు. ఓన్లీ మనం షూటింగ్ నుంచి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాను అనుకో, అసలు పిల్లల కన్నా ముందు పరిగెత్తుకొని వస్తాయి టింగ్ 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 అని. ఒక 2 సార్లు ఇలా ఇలా పాపం తల నిమిరితే చాలు, చాలా సంతోషించేస్తాయి. పేర్లు చెప్పలేదు మీరు. పేర్లు చెప్పలేదు. జోరో అండ్ రాంబో. వావ్, నైస్ నేమ్స్. ఓకే, తీసుకోండి 3 పాయింట్లు. మధు 2, ప్రశాంతి 1. something arela rampanchukola prapancham vinela come to the party subbalachmi welcome to the party abatachmi come to the party subbalachmi welcome to the party abatachmi come to the party సుబ్బలక్ష్మి welcome to the party అబ్బటచ్చమి come to the party సుబ్బలక్ష్మి welcome to the party అక్కడ కుర్చీ ఒకటి వేసాం కదా, ఇక్కడ కంటే అక్కడ బాగుందని. బాగుందా? బాగుంది. హాయిగా ఉందా? మా ఇంట్లో సోఫాలో కూర్చున్నట్టుంది. అబ్బా. కాళరాత్రి అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఆప్షన్స్. ఏ వెలుతురు, బి నల్లని రాత్రి. నల్లని రాత్రి. కరెక్ట్. క్లాస్ కొట్టండి. కాళ అంటే నల్లని. తీసుకో, 3 పాయింట్లు వచ్చాయి నీకు. తర్వాత తీసుకుంటాలే. నీ దగ్గర 3. పేరు? మధు 3. ప్రాచీన ఈజిప్షియన్లు ఏ పురుగుని పూజించేవారు? తెలుసా నీకు? తెలుసు కానీ నేమ్ గుర్తు రావట్లేదు. అవునా? ఎలా ఉంటుంది చెప్పు పోనీ ఆ పురుగు. నేను మూవీలో చూసా. ఇట్లా దానిపైన డైమండ్ షేప్ లో డాట్స్ ఉంటాయి. ఓకే, మమ్మీ సినిమాలో కదా. అవును. ఏదో పిచ్చి పురుగులు పెట్టాడు అక్కడ. అవి పిచ్చి పురుగులు కాదు. గ్రాఫిక్స్ లో వాడికి ఏది అందంగా అనిపిస్తుంది అది తయారు చేశాడు అక్కడ. అబ్బా, అందులో పురుగు నాకు తెలుసంట. ఈజిప్షియన్. ఆప్షన్స్ ఇవ్వండి. చాలా కష్టపడ్డావులే కానీ. నాకు ఆన్సర్ తెలుసు కానీ రైట్ రాంగ్ అని. ఏ గొంగళి పురుగు, బి పేడ పురుగు. మీరు ఇలా చెప్తే నేను ఒప్పుకోను. నీకు ఇంగ్లీష్ లో చెప్తారు అనుకున్నా. ఇంగ్లీష్ లోనా? ఏ గొంగల్స్ పురుగు, బి పేడ పురుగు. పేడ పురుగు. కరెక్ట్ ఆన్సర్.
థ్యాంక్ యూ. సూర్యుడిని పేడ పురుగులు దొర్లిస్తున్నాయని ప్రాచీన ఈజిప్షియన్లు భావించేవారట. ఆ తర్వాత కొంతకాలానికి తెలిసిందంట సూర్యుడు దొరకట్లేదు, మనమే దొర్లుతున్నామని. మధు 1, జ్యోత్స్న 1, ప్రణీత 1. కాలు చేతులు ఉండయి కానీ అందగత్తే, కానీ బోలెడన్ని బట్టలు, వేసుకోవడానికి చాలా దుస్తులు. మొక్కజొన్న కాదు, ఉల్లిపాయ. ఉల్లిపాయ మొక్కజొన్న కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. అయితే ఉల్లిపాయ. ఉల్లిపాయ కరెక్ట్ ఆన్సర్. చాలా సంతోషం. వెళ్ళు. Darling, what's that, darling? Darling, baby, darling. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే బాగా వేసావు. థ్యాంక్ యూ. ప్రభాత పూర్వ స్వప్నం అంటే వాడుక భాషలో ఏమిటి? ఆప్షన్స్. ఏ తెల్లవారడానికి ముందు వచ్చే కళ, బి పూర్వకాలపు కళ. పూర్వకాలపు కళ. కాదు, రాంగ్ ఆన్సర్. అయ్యో పాపో అయ్యో పాపో అయ్యో పాపో సో ప్రభాత పూర్వ స్వప్నం అంటే తెల్లవారడానికి ముందు వచ్చేటువంటి కళ. నీకు ఎప్పుడైనా అలాంటి కళలు వచ్చాయా? నీకు ప్రశాంతి? నాకు రాలేదు. నేను వస్తాను చూడు ఇవాళ రాత్రి పడుకో. వద్దు, అయితే నేను అసలు పడుకోను. నేను మార్నింగ్ కరెక్ట్ గా ఒక 4:20 బిఫోర్ గా నిన్న వచ్చి ఏ అశాంతి అశాంతి రాజీవ్ గారు వస్తా అంటే కలగంట. రాజీవ్ గారు వస్తా అంటే కలగంట. రాజీవ్ గారు వస్తారు, నువ్వు ఆయనకి రాఖీ కడుతున్నావు కలలో, నేను వచ్చి ఆశీర్వచనాలు ఇస్తున్నాను నీకు. ఆయనకు ఆల్రెడీ ఎంతో మంది చెల్లెలు ఉన్నారు, ఇంకా నేను కూడా కడతానా? ఎంత మంది ఉంటే ఏంటి, చెల్లెల్ని సంరక్షించే అన్నయ్య ఉండగా నీకేమిటి చెప్పు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇదిగో మళ్ళీ ఆ పురుగు ఏదో నిన్ను పట్టిందమ్మా. పేడ పురుగుల్లో మొత్తం ఎన్ని వేల జాతులు ఉన్నాయి? పేడ పురుగు చీడ పురుగులాగా పట్టుకుందబ్బా. ఆప్షన్. ఏ 12,000, బి 7,000. మా పురుగులేనా ఇంకేమైనా? వీటిలో జాతులు కూడాను. సో ఒక జాతి పురుగు ఇంకో జాతి పురుగుని పెళ్లి చేసుకోదా? వాటికి కూడా కాస్ట్ సిస్టమ్ ఉంటుందా? మతాలు ఫాలో అవుతుంటాయా పురుగులు కూడా? పెళ్లి చేసుకుంటే కాబట్టి అన్ని పురుగులు ఉన్నాయి. మా అమ్మాయి వేరే మతం వాడితో లేచిపోయిందని పురుగులు అనుకుంటుంటాయా? అనుకుంటాయి. 12,000. రాంగ్ ఆన్సర్. గోవింద 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 అరే రాగు చైనను గోవింద ఇవి 1 మిల్లీమీటర్ నుంచి 6 సెంటీమీటర్ల వరకు వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయంట. ఓకే, దా. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు. అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను ఈగ, దోమ, చిలుకలలో దేనిని మక్షిక అంటారు? ఆప్షన్స్. ఏ దోమ, బి ఈగ. ఈగ కరెక్ట్ ఆన్సర్. ఈగని మక్షిక అంటారు. 3 పాయింట్లు తీసుకోండి. సో రాజమౌళి గారు తీసినటువంటి సినిమా పేరు మక్షిక అన్నమాట. ప్రశాంతి 1, ప్రణీత 1, జ్యోత్స్న 1. ఒక సామెత ప్రకారం అయిన వారికి ఆకుల్లో, మరి కాని వారికి ఏమిటి? కంచాల్లో. ఈ సామెత ప్రకారం పూర్తిగా ఏమిటంటే అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో. అర్థం ఏమిటంటే అయిన వారిని అశ్రద్ధ చేసి దూరం వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని అర్థం. సాధారణంగా అయితే అయిన వారిని బాగా చూసుకొని కాని వారిని మామూలుగా చూస్తారు, కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అయింది. ప్రశాంతి 3, ప్రణీత 3. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. Dum dum naka naka, dum dum dum
మనుషులోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటలే ఎంతంగా పుట్టించినవరు థ్యాంక్ యూ ఓ బ్రహ్మదేవుడు సర్చులోన భూమి ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా నాకు సైట్ కొట్టినోడు హార్ట్ బీట్ పెరిగినోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా థ్యాంక్ యూ ప్రశాంతి. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం జ్యోత్స్న. సీనియర్ ఎన్టీఆర్. ఓకే చూద్దాం. ఎన్టీ రామారావు గారు కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఏమంటివి ఏమనలేదు. జ్యోత్స్న పాయింట్లు ఎటువంటివి, ప్రశాంతి పాయింట్లు ఎటువంటివి, వేడు మధు పాయింట్లు ఎటువంటివి? అందరికన్నా లీడ్ లో ఉంది కదా, మరి మీరు ఏం చేయబోతున్నారు? ఆన్సర్ చెప్పబోతున్నాం. నొక్కండి ముందు బజరు. నెక్స్ట్ చిత్రం ప్రణీత. పవన్ కళ్యాణ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో ఏయ్ సిల్కు షిఫానా ఇష్కు తుఫానా దోచుకుపోతా సరేనా రెడీ రెడీ 1 2 3 రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాకా para tú tocarme todos usted ay mayor maricoso. నెక్స్ట్ చిత్రం జ్యోత్స్న. కమల్ హాసన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ కమల్ హాసన్ గారే. బాబా ఏమిటి ఆయన లుక్, ఏమిటి ఆయన ఏజ్, ఏమిటి అయినా గ్లామర్ ఏమిటి, ఉత్తమ విలన్ రాబోతోంది బాబోయ్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం జ్యోత్స్న. తమన్నా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఇట్ ఇస్ తమన్నా. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ప్రణీత. సోనాలి బింద్రే. చూద్దాం.
-6. నెక్స్ట్ చిత్రం. ప్రణీత, మహేష్ బాబు. చూద్దాం. I love you one day. She comes in for now. Oh, pilla ciao, pilla ciao, pilla ciao, ciao, ciao. Tere liye pichki poye. Nannita bodili botawa. Nannita bodili botawa. Machunde kada, ne nachaleda. Oh, pilla ciao, pilla ciao, pilla ciao, ciao, ciao. Mere liye, oh, sufu sude. Ye tanta koma una vida. Ye tanta koma una vida. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ 43 పాయింట్స్ తో మధు. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. Dalamo, dalamo, dala, dala, dalamo, 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 dala, dala, dalamo, 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 dalamo. Nuffastavo ravo ado dalama. Nuffastavo ravo ado dalama. Em chestavo emo ado dalama. Rahasyanga edaina antavemo. Sandehanga chustune untavemo. Dalamo, dalamo, dala, dala, dalamo, 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 dala, dala, dalamo, 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 dalamo. Nurara, machi, 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 gorara. Gichi, 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 kannara. Addanchi, pannara. Munte ichi lelani lalinchi, చూపించు love లో రుచి. Dalamo, dalamo, dala, dala, dalamo, 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 dala, dala, dalamo, 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 dalamo. కవ్విస్తా ఊరించి కాసు కూర్చున్నానొచ్చి ఎవ్వంటుందేమో నాతో పేచి ఇందాక రప్పించి కాదంటానా కదిలించి కానీలే నాకేంటంట పూడ్చి కోరిక రెచ్చి 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 కానుక వచ్చి 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 చేజిక్క నిన్నే మెచ్చి నాజుగా నచ్చే విచ్చి వెచ్చంగా బిందిస్తా బిచ్చేయి మన్నిచ్చి హా దళమో దళమో దళ దళ దళమో 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 దళ దళ దళమో 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 దళమో. నువ్వొస్తావో రావో అదో దళమా నువ్వొస్తావో రావో అదో దళమా ఏం చేస్తావో ఏమో అదో దళమా రహస్యంగా ఏదైనా అంటావేమో సందేహంగా చూస్తుండే ఉంటావేమో. ఒకసారి గట్టిగా చప్పట్లు. బాగా చేశారు అందరూ. థ్యాంక్ యూ.
ఫార్మాట్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఇలా 2 పుల్లలు మార్క్ కింద పట్టుకొని ఓకే ఒక బంతిని ఈ పుల్లలతో సహాయముతో ఇలా దొర్లించండి. ఓకే మళ్ళీ దీంతో ఇలా దొర్లించండి. ఓకే, సో అర్థమైంది కదా? ఒక అర్థమైంది. బంతిని మీరు తీసుకుంటున్నారు, దాన్ని మీరు దొర్లిస్తున్నారు, డైరెక్ట్ గా పడితే పాయింట్లు రావు, మళ్ళీ దొర్లిస్తున్నారు. ఓకే, రెడీ? 1 2 3 గో. రెండు. దానికైతే రాలేదు, ఎందుకంటే అది ఇక్కడ వరకు వస్తేనే పాయింట్లు వస్తాయి. 12 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ? 1 2 3 గో. ఒక బంతి ఇందులో డైరెక్ట్ గా పడింది, అది తీసేస్తున్నాను. 1 2 3 4 24 పాయింట్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఓకే, 43 పాయింట్స్ తో ఇందాక నుంచి స్టాగ్నెంట్ గా ఉన్నావు. 1 2 3 గో. ఒకటి రెండు మూడు నాలుగు 5 30 పాయింట్స్. సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. ఇందాకటి వరకు మధు స్కోర్ 43, ఇప్పుడు మధు స్కోర్ 73. నీ టార్గెట్ 43 అంటే 43. ఓకేనా? దా. అంటే నువ్వు వేయాల్సిన బంతులు 8,
రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 18 పాయింట్లు. డిన్నర్ సెట్ వచ్చి ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ మధు. మధు గెలుచుకుంటుంది ఎయిర్ కూలర్. Suverachia